రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. చైర్మన్ పుల్కం రాజు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో 52 అజెండా అంశాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ముఖ్యంగా ఫంక్షన్ హాళ్లలో ప్లాస్టిక్ ప్లేట్ల వినియోగాన్ని పూర్తిగా నిషేధించడంతో పాటు 203 మంది పారిశుద్ధ్య కార్మికులకు 5 లక్షల రూపాయల ప్రమాద బీమా కల్పించాలని తీర్మానించారు. వర్షాకాలం ముంచుకొస్తున్న నేపథ్యంలో మున్సిపల్ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలన్నారు. అలాగే డ్రైనేజీల పూడికతీత, కలుషిత నీరు రాకుండా చర్యలు చేపట్టాలని చైర్మన్ ఆదేశించారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సహకారంతో వేములవాడను ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతున్నామని స్పష్టం చేశారు. సర్వసభ సమావేశం చేసుకోవడం జరిగింది. 52 అంశాలపైన కూడా 52 అంశాలపై ఆమోదం కూడా చర్చించి ఆమోదం కూడా తీసుకోవడం జరిగింది. మరి వేములవాడ పట్టణం అభివృద్ధి దృష్ట్యా వివిధ వార్డులలో సిసి రోడ్లు కానీ ఇతర మరమ్మతులు కానీ మరి ముఖ్యంగా వచ్చే రైనీ సీజన్లో లైట్లతో కానీ మరి అదేవిధంగా ఇక్కడైతే విలేజ్ గ్రామాలతో పాటు పట్టణంలో ఉన్నటువంటి చివర్లో ఉన్న కాలనీలలో మరి మురం కూడా వేసి గుంతలు లేకుండా చూసుకోవడం అదొకటి. మరి అదేవిధంగా ఇంకా వేములవాడ పట్టణంలో మరి అనేక ప్లాస్టిక్ అనేది బాగా ఎక్కువైపోయి పర్యావరణ కాలుష్యానికి ఇబ్బందుల పరిస్థితుల్లో మరి మొట్టమొదటిగా వేములవాడ పట్టణంలో ఉన్నటువంటి అన్ని ఫంక్షన్ హాల్లో పేపర్ ప్లేట్స్ నిషేధించడం ఒక తీర్మానం తీసుకుని దాన్ని కూడా ఈరోజు అంశంగా తీసుకుని తీర్మానం జరిగింది. అదేవిధంగా వేములవాడ పట్టణంలో ఉన్నటువంటి కోనగర్భ చెట్లతో కాలుష్యం పర్యావరణానికి ఇబ్బందుల ఉద్దేశంతో వాటిని కూడా పూర్తి స్థాయిలో తీసేసి వాటి ప్లేస్లో పట్టణంలో ఉన్న బైపాస్ రోడ్లు కానీ పట్టణంలో డివైడర్ల మధ్యలో మరి మంచి పూల మొక్కలతో కాబట్టి పళ్ళ మొక్కలు నిర్వహించి అదేవిధంగా ఆక్సిజన్ ఇచ్చే చెట్లు కూడా ఏదైతే బైపాస్ రోడ్ చుట్టూ కూడా వేసుకోవడం జరుగుతుంది. ఇట్లా అదేవిధంగా వేములవాడ పట్టణంలో గత మున్సిపల్ బాడీలో ఉన్నప్పుడు వారు 40 లక్షల రూపాయలతో జేసీబీ కొందామని చెప్పి తీసుకోవడం జరిగింది. దాన్ని ఈరోజు ఆ జేసీబీని క్యాన్సిల్ చేసి మరి ఆటోలకు ప్రతి ఇంటికి చెత్తను సేకరించే దృష్ట్యా ఖచ్చితంగా ఇంకొక 4 ఆటోలు అవసరమని చెప్పి ఆటోను దాని ప్లేస్లో ఆటోలు కూడా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా వేములవాడ పట్టణంలో చెత్తను పట్టణ ప్రజలు గమనించాల్సిన అవసరం ఉన్నందున మరి వివిధ ప్రాంతాల్లో చెత్తను రోడ్లపై వేస్తున్నందున మరి ఒక అవగాహన కోసం ఎక్కడైతే కొన్ని హాట్స్పాట్ సెంటర్స్ ఉంటే ప్లేస్ ఉంటాయో ఆ ప్లేస్ వద్ద చుట్టూ బైపాస్ కానీ ఇక్కడ వేములవాడ పట్టణంలో మధ్యలో కాలనీల మధ్యలో కానీ చెత్త వేయకూడదు ప్లకార్డ్స్ ద్వారా వారికి ఒక విన్నపం ద్వారా తెలియజేసుకోవాలని చెప్పి ఒక 500 ప్లకార్డ్స్ కూడా చెట్టాలని చెప్పి తీర్మానం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రతి నిత్యం డంప్ యార్డ్కు వెహికల్స్ వెళ్తున్న సందర్భంలో డంప్ యార్డ్ రోడ్ కొంచెం ఇబ్బంది పరిస్థితి ఉన్న సందర్భంగా 45 లక్షల రూపాయలతో డంప్ యార్డ్కి వెళ్ళే సిసి రోడ్ కూడా ఈరోజు శాంక్షన్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇంకా ముఖ్యమైన ఉద్దేశం ఈరోజు ఏంటంటే వేములవాడ పట్టణం మున్సిపల్ పరిధిలో పనిచేసినటువంటి 203 మందికి మరి యొక్క జీవిత బీమా 5 లక్షల రూపాయల జీవిత బీమాను కూడా ఈఎస్ఐసి ద్వారా ఈ యొక్క మున్సిపల్లో ఉన్న పనిచేసే కార్మికులందరికీ 5 లక్షల జీవిత బీమాను కూడా గౌరవ కౌన్సిలర్లు అదేవిధంగా కమిషనర్ అందరి ఆధ్వర్యంలో ఈ యొక్క అంశాన్ని కూడా తీర్మానం చేసుకునేది. ఇట్లా వేములవాడ పట్టణంలో ఉన్నటువంటి అన్ని సమస్యలను కూడా తీర్చిదిద్దే విధంగా ఈరోజు వారి సమావేశంలో అంశాలపై చర్చించి తీర్మానం చేసుకునేది.